ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ నాటికి పోలవరం పనులని పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కలిసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చారని మంత్రి విమర్శించారు. కేవలం పోలవరమే కాకుండా తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కూడా గత ప్రభుత్వం గాలి కుదిలేసిందని, ప్రస్తుతం ఆ గేట్లు ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని మెజారిటీ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రి నిమ్మల వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మనందరికీ తెలుసు. ఎక్కడ జలం ఉంటే అక్కడ జనం ఉంటారు, నాగరికతలు కూడా ఎక్కడ నీరుంటే అక్కడే అభివృద్ధి చెందాయనేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి, నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ